బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం మీ ఇయర్ ఫోన్స్‌ని ఖచ్చితంగా యూజ్ చేయండి. దెయ్యం, నెగెటివ్ ఎనర్జీ, స్పిరిట్, డీమోన్ ఎక్సెట్రా. నేమ్స్ డిఫరెంట్ ఏమో కానీ భయం మాత్రం అందరికీ కామన్. కొంతమంది ఈ దెయ్యాలు ఉన్నాయని నమ్మితే మరికొంతమంది అసలు వాటిని నమ్మరు. ఇంకొంతమంది అయితే అసలు ఇవి ఉన్నాయా? అసలు నిజంగానే ఉంటాయా? అనే క్వెషన్ మార్క్‌లోనే ఉన్నారు. అయితే నేను మీకు ఈ వీడియోలో ఒక ఫేమస్ యూట్యూబర్ లైఫ్‌లో జరిగిన రియల్ హాంటెడ్ ఇన్సిడెంట్స్‌ని ఇంకా రియల్ హాంటెడ్ స్టోరీని విత్ ప్రాపర్ వీడియో క్లిప్స్‌తో చూపించబోతున్నా. Uy, creo que se metió. ¡Ey, ey, ey! Vamos a darle con todo. ¡Oh, la madre! సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. బై ది వే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిగ్రీ బాయ్. మెక్సికోకి సంబంధించిన నిమో అండ్ ప్యాడీ అనే కపుల్కి ఈక్విటమ్ యూట్యూబ్ పారానార్మల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ కపుల్ ఆ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి ఆ హాంటెడ్ ప్లేస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ ఛానల్లో ఆ ప్లేస్ గురించి లైవ్ స్ట్రీమ్స్ని ఇంకా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. కొన్ని మంత్స్ బ్యాక్ నిమో ఇంకా ప్యాడీ ఒక హాంటెడ్ ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చిన తర్వాత వారి వెనకాల ఒక ఫీమేల్ స్పిరిట్ ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికైతే వచ్చిందని చెప్పి ఆ కపుల్ చెప్పారు. ఇంకా స్పిరిట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ పారానార్మల్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఆ స్పిరిట్ ఆ ఇంట్లో ఉన్న వారిని ఇంకా వారి పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పారు. వన్ ఫైన్ డే ప్యాడీ లైవ్ స్ట్రీమ్లో ఉండగానే వారి ఇంట్లో డోర్ దానంతకు అది ఓపెన్ అవుతుంది. ప్యాడీ క్విక్గా రెస్పాండ్ అయ్యి ఆ డోర్ ఓపెన్ అవడం కూడా రికార్డ్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నైట్ ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్స్ అనేవి కూడా అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న హాల్ నుంచి అయితే వస్తాయి. ఆ వీడియో క్లిప్ని కూడా ఒకసారి మీరు చూడండి. ¡Oh, la madre! ¡Oh, la madre! ఆ నెక్స్ట్ డే ఆ కపుల్ బెడ్రూమ్లో నిద్రపోతున్న టైంలో కొన్ని లౌడ్ సౌండ్స్ అనేవి బెడ్రూమ్ బయట నుంచి రావడంతో ఆ కపుల్ వైటీ స్ట్రీమ్ని ఆన్ చేసి ఆ సౌండ్స్ ఏంటో చూడటానికి ట్రై చేస్తారు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. అక్కడున్న ఒక గ్లాస్ బ్యాక్ సైడ్ ఒక స్కారీ బ్లాక్ ఫిగర్ని మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. ఆ కపుల్ ఇనీషియల్గా ఆ డార్క్ స్కారీ ఫిగర్ని నోటీస్ చేయరు. బట్ స్ట్రీమ్లో ఉన్న వారందరూ కూడా అక్కడ ఉన్న గ్లాస్లో బ్లాక్ కలర్ షాడో కనిపించిందని చెప్పాక ప్యాడీ రియాక్షన్ ఇది. La ventana. ¿En esa? Sí, no puede, es imposible que haya alguien ahí parado. Y les voy a demostrar por qué. No, miren, ahí está la ventana, ¿sale? Jálale aquí, hija. Ay. Chéquense. ¿A dónde está la ventana? ప్యాడీ తిరిగి వచ్చేసరికి ఆ గ్లాస్ దగ్గర ఆ షాడో అయితే కనిపించదు. నిజానికి ఆ విండో ఆ బిల్డింగ్కి అవుట్ సైడ్ ఉన్న విండో ఆ విండో దగ్గర నిలబడటం కూడా ఇంపాసిబుల్. అయితే మనం వీడియోలో చూసిన బ్లాక్ షాడో సంగతి ఏంటి? ఆ తర్వాత కూడా నిమో ఇంకా ప్యాడీ డైలీ వాళ్ళ ఇంట్లో లైవ్ స్ట్రీమ్ పెట్టేవారు కానీ మరీ అంత హార్ఫిక్ ఇన్సిడెంట్స్ అయితే లైవ్లో అయితే జరగలేదు. బట్ 2 days లేటర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే టైంలో వైటీ లైవ్ చేస్తూ లైవ్లో హార్ఫిక్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్గా ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్కి ప్యాడీ ఆన్సర్స్ ఇస్తూ కార్ నుంచి దిగుతున్నప్పుడు ఏం రికార్డ్ అయిందో చూడండి. Por ahí las llaves se quedaron pegadas. Por ahí se quedaron pegadas. Saludos, Gina TikToks. Vamos a darle con Tokio. Vamos a darle muy bien esta noche a la platicada. ప్యాడీ కార్ దిగినప్పుడు కొన్ని సెకండ్స్ ఇంట్లో ఒక డార్క్ షాడో వైటీ లైవ్లో క్యాప్చర్ అయింది. ఈవెన్ ప్యాడీ కూడా ఆ బ్లాక్ షాడోని అయితే నోటీస్ చేయలేదు. బట్ అగైన్ లైవ్ స్ట్రీమ్లో ఉన్న ఆడియన్స్ ప్యాడీకి ఆ బ్లాక్ షాడో గురించి చెప్పారు. బట్ ఆడియన్స్ చెప్పాక ప్యాడీ తిరిగి ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఆ బ్లాక్ షాడో అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఆ కపుల్ మేబీ అదొక రిఫ్లెక్షన్ ఏమో అని చెప్పి డోర్స్ని కూడా మూసి చెక్ చేస్తారు కానీ అది రిఫ్లెక్షన్ అయితే కాదు. క్లియర్గా మనకి ఆ స్ట్రీమ్లో అయితే ఒక బ్లాక్ షాడో అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ ఇంకా హార్విక్గా తయారయ్యాయి. నెక్స్ట్ డే నైట్ ఆ కపుల్ తన కార్ మీద ఉన్న అన్యూజువల్ హ్యాండ్ ప్రింట్స్ని చూపించడానికి లైవ్ స్ట్రీమ్ని ఆన్ చేస్తారు. అంతలో అక్కడున్న స్టోర్ రూమ్ నుంచి లౌడ్ సౌండ్స్ వచ్చేసరికి ఆ సౌండ్స్ ఏంటో చూడటానికి ఆ కపుల్ ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళలేక ఏం జరిగిందో చూడండి. ¿Quién está ahí? Hola.
¿Quién está ahí? Hola. ¡Ay! Creo que se metió. ¡Ey, ey, ey, ey! Creo que se metió un animal. Hola. No mames. అక్కడ ఉన్న టెంట్ దానంతకదే మూవ్ అవుతుంది. ఆ టెంట్ లోపల ఎవరైనా ఉన్నారని చెప్పి చూడటానికి ఆ కపుల్ ట్రై చేస్తారు గానీ, ఆ కపుల్‌కైతే ఆ టెంట్ లోపల ఎవరు కనిపించరు. బట్ కాన్సంట్రేషన్ ఓన్లీ టెంట్ మీద ఉండటం వల్ల ఆ ఫ్రేమ్‌లో బ్యాక్ సైడ్ ఉన్న క్రీపీ ఫిగర్‌ని చాలామంది నోటీస్ చేయలేదు. అదేంటో ఒకసారి మీరు చూడండి. లైవ్‌లో కొంతమంది ఆడియన్స్ ఆ క్రీపీ ఫిగర్ గురించి ఆ కపుల్‌కి చెప్పగానే, ఆ కపుల్ ఆ ప్లేస్‌లో సెర్చ్ చేస్తారు. బట్ వాళ్ళకి అక్కడ ఏమీ కనిపించదు. ¿Aquí? ¿Cómo creen? Si aquí no hay nada. Está hasta la caja. Vean. Es ropa vacía. ఆ కపుల్ మళ్ళా తిరిగి లైవ్‌ని చూసాక ఆ క్రీపీ ఫిగర్‌ని వాళ్ళు నోటీస్ చేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగిందో ఆ కపుల్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. బట్ స్టిల్ ఆ కపుల్ అదే సేమ్ హౌస్‌లో అయితే ఉంటున్నారు. ఈ వీడియోలో మీరు చూసిన వీడియో క్లిప్స్ మీద మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్‌లో ఉన్న ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీరైతే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మంచి హారర్ క్లిప్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో చేయడం కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇంకా నాకు చాలా టైం అయితే పట్టింది. సో, నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే. అక్టోబర్ 12 లోపల మన ఛానెల్‌కి నేను 1,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అనుకున్నా. ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్.